వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారిపై డిస్మిస్ వేటు పడింది. సిఐ శంకరయ్యను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్యపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డిస్మిస్ చేసింది ప్రభుత్వం. శంకరయ్యపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం పోలీసు శాఖలోనూ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశమైంది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వీఆర్లో ఉన్న సిఐ శంకరయ్యను పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణా చర్యలతో సిఐ జె శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సిఐ జె శంకరయ్య సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం రాజకీయ వర్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్లలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి విచారణ అధికారిగా పనిచేశారు సిఐ. ఇదే కేసులో శంకరయ్య సాక్షిగా కూడా ఉన్నారు. మరి తన డిస్మిస్ పై శంకరయ్య ఎలా ముందుకెళ్తారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారిపై డిస్మిస్ వేటు పడింది. సిఐ శంకరయ్యను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్యపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డిస్మిస్ చేసింది ప్రభుత్వం. శంకరయ్యపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం పోలీసు శాఖలోనూ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశమైంది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వీఆర్లో ఉన్న సిఐ శంకరయ్యను పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణా చర్యలతో సిఐ జె శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సిఐ జె శంకరయ్య సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం రాజకీయ వర్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివేకానందరెడ్డి హత్య కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి విచారణ అధికారిగా ఆయన పనిచేశారు. ఇదే కేసులో శంకరయ్య సాక్షిగా కూడా ఉన్నారు. మరి తన డిస్మిస్ పై శంకరయ్య ఎలా ముందుకెళ్తారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.